యుద్ధమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు కాని రక్షణ యెహోవా ఆధీనము. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీ విజయం పొందాలని నీవు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదేమో నా ప్రియ దేవుని బిడ్డ. ఏదో సాధిస్తాను, ఏదో విజయం పొందుతాను అనుకుంటున్నావు, కానీ నీ విజయం నువ్వు ఏమి పొందాలన్నా కానీ అది దేవుని చిత్తమై ఉన్నదని గమనించు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తేనే తప్ప నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, నువ్వు ఎంత పోరాడినా కానీ అందులో నువ్వు విజయం పొందలేవు నా ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, విఫలమవుతున్నావు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అపజయం చెందుతున్నావు వ్యక్తివి నీవైతే ఈరోజు దేవుని ఎదుగుకు రా. దేవా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నిన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని దేవుని యొద్ద ప్రార్థించిన ప్రియ దేవుని బిడ్డ. దేవుని సహాయాన్ని అడుగు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ విజయం పొందట్లేదయ్యా అని దేవుని యొద్ద ప్రార్థించిన ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ దేవుడి చిత్తానుసారంగా నువ్వు చేసే ప్రయత్నం ఉండట్లేదేమో, దేవుని చిత్తానుసారంగా నీ మార్గం ఉండట్లేదేమో, దేవుడు సరిచేసి ఖచ్చితమైన మార్గం గుండా దేవుడిని పంపిస్తాను ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక భయపడక, దిగులు చెందక, నువ్వు ఏం చేస్తున్నా కానీ, ఏ ప్రయత్నం చేస్తున్నా కానీ, ఎందులో నువ్వు విజయం పొందాలనుకున్నా కానీ నీవు ప్రయత్నం అయితే చేయొచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ప్రయత్నంలో ఎన్నైనా చేయొచ్చు, కానీ విజయం ఇచ్చేది దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. కనుక భయపడక, దిగులు చెందక, నిరుత్సాహం చెందక, నువ్వు పొందే అపజయాల్లో నిరుత్సాహం చెందక దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు ముందుండి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్.